అందమైన భామలు అందుకోండి ఆత్మీయ స్వాగతాలు, స్వీకరించండి మా ఆతిథ్యాలు అంటోంది భాగ్యనగరం. మిస్ వరల్డ్ పోటీల కోసం దేశ విదేశాల నుండి సుందరీమణులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఇంతకీ ఈ ప్రపంచ అందగత్తెలు ఎన్ని రోజులు రాష్ట్రంలో ఉండబోతున్నారు, తెలంగాణలో ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారనే అప్డేట్స్ కోసం వాచ్ దిస్ స్టోరీ. ప్రపంచ సుందరీమణులు తెలంగాణకు క్యూ కట్టారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్నారు. మిస్ కెనడా, మిస్ బ్రెజిల్ సహా అనేక దేశాల మిస్లు ఇప్పటికే హైదరాబాద్కొచ్చారు. విదేశాల నుంచొచ్చే అతిథులకు నుదుటన కస్తూరి తిలకం పెట్టి చిరునవ్వులతో ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. హారతి పట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతోంది. మీ రాక మాకెంతో సంతోషమంటోంది భాగ్యనగరం. గచ్చిబౌలిలో ఈ నెల 10న మిస్ వరల్డ్ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ నెల 31న హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకల్లో ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చర్యలు తీసుకోవాలని అతిథులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇంటర్నేషనల్ టూరిజం, మెడికల్ టూరిజం పెట్టుబడులు ఆకర్షించే విధంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సాగేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులకు శంషాబాద్ విమానాశ్రయంతో పాటు హోటళ్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హైదరాబాద్ వస్తున్న వారు తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ఆయా ప్రదేశాలను సుందరీకరించాలన్నారు రామకృష్ణారావు. ఇక మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్రానికొచ్చే కంటెస్టెంట్లు ఈ నెల 12న నాగార్జున సాగర్ బుద్ధవనంను సందర్శిస్తారు. ఈ నెల 13న చార్మినార్, లార్డ్ బజార్ను సందర్శిస్తారు. చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఇందుకోసం మదీనా, పత్తర్గట్టి, గుల్జర్ హౌస్, చార్మినార్, లార్డ్ బజార్ గాజుల మార్కెట్ నుంచి చౌ మొహల్లా ప్యాలెస్ వరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1000 స్తంభాల గుడి, రామోజీ ఫిలిం సిటీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్ లాంటి ప్రాంతాలకు వెళ్లనుంది సుందరీమణుల బృందం.